రాజకీయంగా అన్నదాన్ని కూడా నేను పెద్ద పట్టించుకోను. మనం ఇవాళ రాజకీయాల కంటే కూడా రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ఇంకో 100 చెప్పగలను నేను. వైఎస్ఆర్సీపీ చేసిన తప్పులు కానీ లేదా ఎవరు చేసిన ఒప్పులు కానీ ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. వాళ్ళేదో పాత గుర్తు చేస్తున్నారు కానీ అవి వదిలేయండి. కానీ నాది ఒక ప్రశ్న అంటే ఒక నిమిషం నరేంద్ర గారు వస్తాను. నాది ఒక ప్రశ్న. ఉన్న 54,000 ఎకరాలు చాలవా మీకు? ఇప్పుడు 44,000 ఎకరాలు అదనంగా తీసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నాను సార్? ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు ఏదో కామన్ మ్యాన్ అడుగుతున్నాడండి. ఇప్పుడు మీరు స్వర్గం ఏర్పాటు చేస్తా ఉంటున్నారు. స్వర్గంలో రావాలనుకుంటున్న కామన్ మ్యాన్ని మీరు ఆ స్వర్గానికి బయట ఉండండి, ఆడియన్స్ గ్యాలరీలో ఉండండి అని చెబుతున్నారు. ఏం చేస్తారండి 44,000? పని చేయకూడదు, తడ వరకు తీసేసుకోండి, అమ్మేయండి, తడ వరకు తీసుకుని అమ్మేయండి. కాదు సార్, ఎవరడ్డు వచ్చారు? మీకు అక్కడ 2 ఇంజన్లు, ఇక్కడ 2 ఇంజన్లు, 4 ఇంజన్లు ఉన్నాయి, అమ్మేసేయండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాజధాని దాటి బయట ఉండండి అని చెప్పండి. ఇది కరెక్ట్ కాదు సార్. మీరు చెప్పే ఆర్గ్యుమెంట్ ఎందుకు కరెక్ట్ కాదంటే, ఇప్పుడు ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది. ఆయన ఒక దారి 54,000 ఎకరాల్లో ఆ విజన్ సాకారం అవుతుందండి. అది మీ దగ్గర ఉన్న 2,000 ఎకరాలు, అది ప్రభుత్వం 2,000 ఎకరాలతో మీరు డబ్బు చేసుకోలేక ఇప్పుడు 44,000 ఎకరాల సమీకరణకు వెళ్తున్నారని మీ మీద అభియోగం సార్. ఇప్పుడు నేను అదే చెబుతున్నా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సార్ మీరు కొత్త రాష్ట్రాలు 3 ఇచ్చారు. ఎన్ని ఎకరాల్లో కట్టారండి? మీరు నవీ రాయ్పూర్ 1,500 ఎకరాలు, అద్భుతమైన నగరం వచ్చింది. అండ్ అలాగే డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ వచ్చింది. మరి ఇంకో రాష్ట్రం వచ్చింది. రాజధానులు కట్టుకున్నారే, ఇప్పుడు అక్కడ లేని రియల్ ఎస్టేట్ వ్యవహారం ఇక్కడ ఎందుకు నడుస్తుంది అంటున్నా. నేను ఒక్క మాట చెబుతాను సార్ మీకు. వీటన్నిటి కూడా సమాధానం ఏంటంటే, ఒక ఆలోచన, ఆయనకు ఒక ప్రణాళిక, దాని ప్రకారం ఇప్పుడు నేను చెప్పారు ఆయన కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఇది ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక హెల్త్ హబ్గా, ఒక టెక్నికల్ ఐటీ హబ్గా చేయాలనేటువంటి ఆలోచనలు చాలా ఉన్నాయి ఆయనకి. ఆలోచనల ప్రకారం ఆయన ముందుకు వెళ్తున్నారు. మనం ఆలోచించాల్సింది వాళ్ళ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని తప్ప ఇన్ని ఎకరాలు ఎవరి దగ్గర కూడా బలవంతంగా లాక్కుంటామని చెప్పలేదు, సేకరిస్తామని చెప్పారు. ఈ మోడల్ ఏదైతే సేకరణ కాదండి, సమీకరణ. సేకరణ అంటే మళ్ళీ కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. సమీకరణ అంటే రైతులు ఉవ్విళ్ళు ఊరుతూ గెంతుతూ డాన్స్ చేస్తూ వచ్చి నారాయణ గారికి పత్రాలు ఇస్తారట. దట్స్ వాట్ నారాయణ గారు టోల్డ్. స్వచ్ఛందంగా, అంతే కదా మీరు చెప్పే స్వచ్ఛందంగా. సో కాబట్టి దీనిలో ఎవరిని బలవంత పెట్టడం అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. కాబట్టి బలవంత పెట్టే పరిస్థితి ఉండదు. ఎవరినైనా సరే ప్రజల్ని ఇబ్బంది పెడితే ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనం చూసాం. కాబట్టి ప్రజా అభిప్రాయానికి, మీరు చెప్పినట్టుగా ప్రజాభిప్రాయానికి భిన్నంగా ఎవరు వెళ్ళినా కూడా దాని ఫలితం అనుభవించక మాందండి. కానీ ఒక విజన్ ఏదైతే మనకి ఇక్కడ ఒక ఏదైతే గ్రోత్ ఇంజిన్ అని చెప్పారో, ఇవాళ మనకి మహారాష్ట్రకు ఒక బొంబాయి లాగా, తమిళనాడుకు ఒక చెన్నై లాగా, మన ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణకి ఒక హైదరాబాద్ లాగా ఒక గ్రోత్ ఇంజిన్ కావాలి. భాగ్యనగరం విస్తీర్ణం, రాజధాని విస్తీర్ణం 400 ఎకరాలండి. 400 ఎకరాల్లో మీరు ఎన్నో అద్భుతాలు చూశారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. మనకి 54,000 ఎకరాలు సరిపోదా అని అడుగుతారు. స్ట్రైట్ క్వశ్చన్ సార్ ఇది. సరిపోతుంది అనేటువంటిది ఎందుకంటే ఆయన మైండ్లో ఉన్నటువంటి ప్రణాళిక. ఇప్పుడు ప్రజలు సార్ ఎండ్ ఆఫ్ ద డే యు ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. నేను అదే చెబుతున్నాను సార్. ఒకవేళ తప్పు చేస్తే, మీరు చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే దానికి ఎవరైనా సరే ఫలితం అనుభవించాల్సిందే. అభివృద్ధి చేస్తే ప్రజలు ఖచ్చితంగా చేయకొడతారు, మళ్ళీ మిమ్మల్ని అధికారంలో కూర్చోబెడతారు. కాబట్టి ఏం చేస్తారనేటువంటిది మనం ఇవాళే మనం దాన్ని విమర్శించడం కంటే కూడా, ఆ రోజున 34,000 ఎకరాలు కూడా ఎందుకని అన్నారు. మరి ఆ రోజున అన్న మహానుభావులు కూడా ఉన్నారు కదా, ఎందుకు ఇన్ని ఎకరాలు, ఎందుకు 300 ఎకరాల్లో రాజధాని కట్టుకోలేరా అని చెప్పిన పరిస్థితులు లేవా? కాబట్టి అది మనం పక్కకి పెడదాం సార్. ఎందుకంటే అభివృద్ధి చేయాలి. ఇప్పుడు ఆయన చెప్పారు 26 జిల్లాలను కూడా మేము అభివృద్ధి చేస్తాము అని చెప్పారు. సో కాబట్టి దాన్నే మనం నమ్ముదాం, విశ్వసిద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ నాకు తెలిసిందాక ఆయన చెప్పారు. సింగపూర్ వెళ్ళారు, జపాన్ వెళ్ళారు. నేను కూడా ఒక సభ్యుడిని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే సింగపూర్, జపాన్ కూడా వారితో వెళ్ళటం జరిగింది. నేను 20 సంవత్సరాలు సింగపూర్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయనతో అనేక సార్లు కలిసినటువంటి వ్యక్తిగా, ఆయనకున్నటువంటి ఆలోచనల్ని ఇవాళ మనం కొలగన్న అంటున్నాం. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కోసం ఆయన వచ్చి అక్కడ సింగపూర్లో ఏ రకంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు నడుస్తున్నాయో చూసి ఆయన దాన్ని మనం ఇక్కడ రెప్లికేట్ చేయాలి, అక్కడ సక్సెస్ఫుల్గా వాళ్ళు నైపుణ్యాన్ని అభివృద్ధి చేశారు అనేటువంటి ఒక తపనతోటి చేశారు. అంటే ఇలాంటివి అనేకమైనటువంటి వస్తాయండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనండి, ప్రతి జిల్లాకి వస్తాయి. ఇంకొకటి సత్యమూర్తి గారు చిన్న ప్రశ్న. ఇప్పుడు ఇంకో 44,000 ఎకరాల సమీకరణ ల్యాండ్ పూలింగ్ కోసం వెళ్తున్నామని ప్రధానమంత్రి గారికి ఏమన్నా వారి నోటీసులో పెట్టారా? అది నాకు ఎలా తెలుస్తుందండి? కాదు, మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి, బయట వాళ్ళని అడగలేను కదా సార్. నేను అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు ప్రధానమంత్రి గారికి అన్ని రకాల సమాచారం ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఆయన చెప్పారు ప్రధానమంత్రి గారి సలహా తీసుకుంటున్నాను నేనని, అది కనుక తప్పు అనిపిస్తే ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు చెబుతారు, బాబు ఇలా చేయకి, ఇలా చేయండి. అండ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి దేర్ వాజ్ నో స్పెసిఫిక్ మెన్షన్ అబౌట్, నిన్న ఆయన అడ్రస్ చూస్తే కనుక మాట్లాడాలి. ఎందుకంటే అది 34 మంది ప్రాణత్యాగాల బలిదానాల మీద నిర్మితమైన స్టీల్ ప్లాంట్ అండి. మిగిలిన స్టీల్ ప్లాంట్స్కి దానికి వ్యత్యాసం ఉంది.
సో దాని గురించి దాని ప్రైవేటైజేషన్ గురించి మనం ఇక్కడి నుంచి గెలిపించుకొని పంపించాం. నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, అంటే ఒకప్పుడు ఇక్కడి నుంచే పంపించాం. ఆవిడ కత్తి కట్టి మరి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రూపాయలని కట్ చేసి 10 పైసలు అలా పంపించి కింద స్టార్ మార్క్ వేసి కండిషన్ సప్లై అని రాస్తుంది. 10 ఏళ్ల లోపల మీరు అప్పు తీర్చకపోతే మేము వీఆర్ గోయింగ్ ఫర్ ప్రైవేటైజేషన్ అనేది షీ హాస్ స్పెసిఫికలీ మెన్షన్. ఇది అన్యాయం సార్. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయాన్ని విశాఖపట్నంలో మోదీ గారు సభ పెట్టారు. తర్వాత ప్రభుత్వం కూడా ప్రకటించింది, సహాయ ప్యాకేజ్ ప్రకటించింది, కొన్ని వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ ప్రకటించింది. దాన్ని నిన్న కూడా మెన్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి మెన్షన్ చేశారు. మోడీ గారు మెన్షన్ చేయలేదు, ఇది మెన్షన్ చేయలేదు. సార్ అది సహాయం మాత్రమే, 10 ఏళ్ల లోపల తీర్చాలి. దాని కింద డ్రాఫ్ట్ చిన్న కండిషన్ సప్లై అని రాస్తున్నాయి ఆ కాగితం మీద. అది గ్రాంటా, సహాయమా, కండిషన్ సప్లై ఉందా? నేను మైక్రో ఇది పెట్టి లేకపోతే మీ పొద్దుతం పెట్టి చూడలేదు సార్. అదే ఇప్పుడు మనం ఊరికే దానికి ఊహాగానాలు పెట్టి మనం ఇప్పుడు మనకి ఇవాళ ప్రైవేటీకరణ ఆగిందా లేదా, ఇవాళ ఒక సరైన పద్ధతిలో అది ముందుకు రేపు చూసుకుందాం. ఇప్పుడు ఆగిందా లేదు చెప్పండి. ఇప్పుడు తీసేస్తాను కదా మీరంతా కూడా మీరంతా గగ్గోలు పెట్టింది ఏంటి, అమ్మో లాగేసుకుంటారు చేస్తా. అలాంటి దానికి భిన్నంగా ప్రభుత్వం అన్ని రకాల పరిశీలన చేసి, ఎందుకంటే ఒక స్థిరమైనటువంటి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే నేను పట్టుకున్న కుంజటికి 3 కాళ్ళు అని చెప్పి విమర్శించడం కాదు. సరే అవి మళ్ళీ మాట్లాడుకుందానండి. కానీ నాకు నిన్న నచ్చిన నేను మీకు చెప్తున్నాను. ఆయన అన్నారు ఇది ఒక నగరం కాదు శక్తి, దాంతో మేం చేస్తాం, మేం మాత్రమే చేస్తాం. అండ్ మేము కాదు, అదే మనం చేస్తాం. ఎందుకంటే ఆ మాటను మీరు మళ్ళీ ట్విస్ట్ చేయకండి. ముగ్గురు అని మనం, ఎందుకంటే 3 పార్టీలు రాష్ట్రం కేంద్రం కలిస్తేనే ఏదైనా ముందుకు పెడుతుందని. కాబట్టి మనం చేస్తామని చెప్పటం ఇంకోటి ఉంది. మనం 2014-19 మధ్య పాల్పడిన అవకతవకలు ఈసారి పాల్పడితే తాట తీస్తామనే హెచ్చరిక కూడా ఉంది అందులో. సరే ఏమైనా శ్లోకం చెప్పాడు, నేను తాత్పర్యం చెప్తున్నా. కరెక్టే సార్. ఇప్పుడు మీరు ఏమైనా దానికి ఈకలు పీకచ్చు, మీకు పీకేటువంటి స్వతంత్రం మీకున్నది. ఏదైనా మనం భావార్థాలు తీసుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి దాని యొక్క మనసులోంచి వచ్చినటువంటి ఒక ప్రకటనని మనం స్వాగతిద్దాం. మన యొక్క భవిష్యత్తును మనం సాకారం చేసుకుందాం. నా ఓపెనింగ్ రిమార్క్స్లో ఐ హావ్ వెల్కమ్డ్ దట్ అండి. ఒకసారి మోక ఆనంద్ సాగర్ గారి దగ్గరికి. ఆనంద్ సాగర్ గారు 44,000 ఎకరాల భూ సమీకరణ, ప్రజలు ఉవ్విళ్ళూరుతున్నారట. ఎప్పుడెప్పుడు వద్దామా, నారాయణ గారు ఎప్పుడు కనిపిస్తారా,